మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను క్షేమకరంగా నడిపించారు. ఈ దినమంతయు నీ సన్నిధానం భావించడానికి మా బ్రతుకులో మరొక పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. అవసరమైనటువంటి సంగతులు బోధించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన ప్రియబిడ్డలందరినీ త్వరపెట్టి నీ సన్నిధికి తీసుకొని రండి. రాలేని వారికి మరొక అవకాశం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 87వ అధ్యాయం. మనందరికీ పరిచయమైన లేఖన భాగం. వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు, మా ఊటలనియు నీయందే ఉన్నవని వారందరూ. దేవుని మాటలు మన వెనికిడిలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. అమ్మగారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వేకుజామునే లేచి త్వరగా సిద్ధపడి ప్రభువుని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, మర్యాదిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. మీ విశ్వాసమును బట్టి, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి, మీ తగ్గింపును బట్టి పౌలు గారి యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను కూడా ప్రతి క్షణం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవునికి మిమ్ములను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. చాలా సంతోషం. హల్లెలూయా చెప్దాం. ఈ సమయంలో అమ్మగారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవాని పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. స్తుతి మహిమలు మీకే ఆరోపిస్తున్నాం. అలాగనే ఉత్తర పత్రముల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. స్తుతి మహిమలు మీకే ఆరోపిస్తున్నాం. 10 నిమిషాలు నీ మాటలు, నీ వాక్యమును మేము ధ్యానించబోతుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మతో మమ్మలను నింపండి. నీ ముఖ స్వరూపములోనికి మమ్మలను మీరు మార్చండి. నీ బిడ్డలు ఎంతో ప్రయాసతో నీ సన్నిధికి వచ్చారు. మీకు వందనాలు. మా పట్ల మీరు చేసిన ప్రతి మేలును నీ పునరుద్ధాన దినములో మిమ్మలను స్తుతించడానికి, మిమ్మలను ఆరాధించడానికి, మిమ్మలను మహిమపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి దినమును బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు చేసిన ప్రతి వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను,
మోషేకి మీకు తోడుగా ఉండినట్లుగా నేను మీకు తోడుగా ఉంటానన్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. విద్య లేని పామరులము, ఎందుకు పనికిరాని వారము, ఏ మంచి లేని వారము అయినప్పటికీ నీ అపారమైన కృపను బట్టి లోకములో నుంచి మమ్మల్ని వేరు చేసి గొప్ప రక్షణానందాన్ని మీరు మాకు కలుగజేసి ప్రభా, మీరు మమ్మల్ని ఎన్నుకొని కోరుకొని నీ సత్య సువార్తను, నీ గొప్పతనాన్ని ప్రకటించేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని కూడా మీరు బలపరచండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనలను బలపరిచే దేవుడు, నలిగిన వారిని సరిచేసే దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము ప్రభు, ఈ పునరుద్ధాన శక్తిని మేమందరము అనుభవించడానికి మీ కృపను దయచేయమని మా ముందు మీరు నడిపించి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. చేరివచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, చాలా శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనము వచ్చి ఉన్నాము. మరి గత ఆదివారము దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మరి దైవజనులు అయ్యగారు ఏ వాక్యాన్ని మనకు ప్రకటించారు అంటే హిజ్కియాను గురించి. హిజ్కియా ఎవరు? రాజు. ఎవరికి రాజు? యూదారాజు. ఇశ్రాయేల్ రాజులు, యూదారాజు. అంటే రాజ్యము విభజించబడిన తర్వాత ఇశ్రాయేలీలు, యూదులు ఇద్దరు అంటే ఇశ్రాయేల్ రాజులు వేరు, యూదారాజులు వేరు. యూదారాజుల్లో హిజ్కియా మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పటికీ కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, విన్నాం. ఏమనంటే యెహోవా అతని హృదయమును తెలుసుకొనెను, అలాగ విడిచిపెట్టెను అని దేవుని వాక్యంలో మనము విన్నాము, చదువుకున్నాం. నిజమే, దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 139వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము, హృదయమును తెలుసుకోమన్నాడు, నన్ను నా ఆలోచనలను నువ్వు తెలుసుకో అన్నాడు. మన హృదయాలను తెలుసుకునే దేవుడు, మన ఆలోచనలను ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకంటే నరుని యొక్క హృదయం ఎలాంటిదంటే కేవలము చెడ్డది. వాక్యం తెలియజేస్తూ ఉన్నది, నరుని యొక్క హృదయము కేవలము చెడ్డది. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు నరుని యొక్క హృదయాన్ని గురించి, మానవుని యొక్క హృదయాన్ని గురించి. అలాగనే గలతీ పత్రికలో ఉంది, అలాగనే దేవుని సన్నిధిలో చూసిన తిమోతి పత్రికలో ఉన్నది. ఇలాగున మానవుని యొక్క హృదయాన్ని ఇర్మియా గ్రంథములో ఉంది, కేవలము చెడ్డది అని. ఈ చెడ్డ హృదయాన్ని దేవుడు చెప్పాడు. అందుకనే దావీదు అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము అంటూ హృదయాన్ని అక్కడ మెన్షన్ చేశాడు. అలాగనే ఆలోచనలను తెలుసుకోము. నరుని యొక్క ఆలోచన ఎలాంటి అండి? సామెతల గ్రంథంలో ఉంటాయి. నరుని ఆలోచనలు లోతు నీళ్ళ వంటి వంట, వివేకము కలిగిన వాడు వాటిని పైకి చేదుకొనునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దానిని బట్టి మనం విన్నాం. అయితే దేవుని వాక్యం ఈరోజు కూడా నేను దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. మరి ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఆదికాండము అందరు బైబిల్ తీసారా? 20 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును గురించి మనకు తెలియని విషయాలు ఏమీ లేవు. అబ్రహాము దేవుని చిత్తమును జరిగించేవాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడినవాడు. అసలు అబ్రహామును గురించి మనం ధ్యానం చేసినట్లయితే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు అబ్రహామును గురించి తెలియక లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, మనకు వచ్చేదే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను కూడా ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను మోషేకి తోడుగా ఉండినట్లుగా నీకు తోడుగా ఉన్నాడు అన్న మాట నేను ఎందుకంటానంటే ప్రభు నాతో చేసిన వాగ్దానం. అది ప్రభువారు నాతో చేసిన వాగ్దానము.
నేను చెప్తాను, ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతిసారి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటా. ఈరోజు ఉదయకాలం కూడా లేచి మందిరంలో కూర్చొని ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నాతో కూడా చూడండి, మంచి సైనికుని వలె శ్రమను నువ్వు అనుభవించు. క్రీస్తు నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అని ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. ఉదయకాలము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5:30 అయింది టైము, లేచి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 వాగ్దానాలు ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు. నాతో కూడా అంట, ప్రభువుతో కూడా మీరు ఈ సంగతులు అంటాడు అక్కడ 2వ అధ్యాయము, మీరు వినిన సంగతులు. చూడండి, మీరు వినిన సంగతులు ఏం చేయాలి? ఇతరులకు బోధించగలిగినటువంటి సామర్థ్యము గలటువంటి, చూడు, మనుష్యులను అప్పగించుటకు క్రీస్తు యేసునందున్న మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడిన వాగ్దానం అండి. ఈరోజు ప్రభు నాతో చెప్పినటువంటి మాట, క్రీస్తు యేసుని సైనికుని వలె కూడా మనము వినిన సంగతులను ఏం చేయాలి? ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగినటువంటి వారిగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిజమే, నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. అబ్రహామును చూశాడు, ఆయన చూసి ఆ సంగతులు జరిగిన తర్వాత అంటున్నాడు, దాని గురించి మనం అతని చరిత్ర చూసినట్లయితే 12వ అధ్యాయం నుంచి మనకు కనపడుతూ ఉండేది అబ్రహామును గురించి. అబ్రహామును దేవుడు తండ్రి ఇంటి నుంచి పిలిచాడు. అతని దేశం ఏంటంటే కల్దీయుల దేశము. నాహోరు పట్టణము మరి కుమారుడు తేరహు కుమారుడు అయినటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఆయన పిలిచి కోరుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటానికి ఎన్నుకుంటానికి గల కారణం ఏంటే, అబ్రహాములో ఏ గొప్ప అర్హత లేదు, కానీ ఆయన కృప అబ్రహాం మీద ఉంది. హల్లెలూయా! దేవుని కృప మన మీద ఉన్నది కాదు. ఈరోజు అర్హత కలిగిన వ్యక్తులుగా ఈరోజు దేవుని సన్నిధానములు మనము చేరి ఉన్నాము. 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, అబ్రహాంకి కృపా సత్యము తోడుగా ఉన్నది. కృప అనగా అర్హత లేని వ్యక్తిని అర్హత కలిగిన వ్యక్తిగా చేసిద్ది. సత్యము అనగా విలువ కలిగిన వ్యక్తులుగా మనలను చేసిద్దండి. చూడండి, ఒక విలువైన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే దేవుని మహాకృపను బట్టి లోకము నుంచి వేరు చేసి గొప్ప రక్షణానందాన్ని దేవుడు నీకు కలుగజేసి, ఏ మంచి లేని నిష్ప్రయోజనమైన వాడు, ఎందుకు పనికిరాని వారము, ఏ మంచి లేని వారము, అటువంటి మనలను దేవుడు లోకము నుంచి వేరు చేసి గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము కాదండి, కేవలము దేవుని కృపే. చూడండి, ఆయన కృప ద్వారా ఆయన సర్వ సృష్టిని కలుగజేశాడు. ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి మానవులకు కావలసిన సమస్త వనరులను దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు ఏది అవసరం అది భూమిలో సిద్ధపరిచాడు. మానవునికి ఏది కావాలది దేవుడు సిద్ధపరిచాడు. చేసి ఆయన తన రూపంలో మనిషిని చేసి ఆదాము అవ్వలను ఆయన కలుగజేశాడు. అలాగున కలుగజేసి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ప్రతిదినము దేవుడు వారితో ముచ్చటిస్తూ ఉన్నారు. కానీ త్రోయబడిన వాడున్నాడు, అపవాది, లోకములో ఉన్నవాడు, వాడు భయంకరమైన వాడు, నాశన పుత్రుడు వారి పేరు. అటువంటి నాశన పుత్రుడు చక్కగా ప్రభుతో ఉన్న వారిలోనికి ప్రవేశించాడు. ప్రతి దినము ప్రభుతో ముచ్చటించి ఆదాము అవ్వల దగ్గరికి సమయాన్ని చూసుకొని వాడు లోపలికి ప్రవేశించినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. మనమే పాటివారం. అందుకే ప్రతి దినము ప్రభువుకు దగ్గర అవుతూ ఉండాలి, ప్రతి దినము ప్రార్థించుకుంటూ ఉండాలి, ప్రతి దినము విసుకగా నిత్యము ప్రార్థించాలి, ఎడతెగగా ప్రార్థించాలి, మెలకుగా ఉండి ప్రార్థించాలి, అపవాది తంత్రములు గుర్తించగలిగినంతగా ప్రార్థించాలి. లేకపోతే గుర్తించలే వాడి తంత్రాలను. నేను బాగానే ఉన్నానుగా అనుకుంటాం, నేను బాగానే ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాను, చూడండి, అనేకులకి చేయూతనిచ్చేటువంటి వానిగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం మనం. కానీ లవోదిక సంఘం ఏ రీతిగా ఉన్నదో ప్రపంచంలో ఈ రోజున సంఘాలను చూస్తే అదే సంఘాల్లో ఉన్నది. 7వ సంఘం అనుభవంలో ఉన్నాయి సంఘాలు, 2వ సంఘంలో ఉన్న యెజబేలు ఆత్మ ఉన్నది సంఘాల్లో. యెజబేలు ఆత్మ ఉన్నది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం మనం. కానీ నువ్వు బాలా అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడువు, నువ్వు దరిద్రుడవు, నువ్వు దౌర్భాగ్యుడవు అంటున్నాడు. నా దగ్గరా అంటున్నాడు దేవుడు. నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నావేమో, నువ్వు చల్లగానైనా నువ్వు లేవు, వెచ్చగానైనా లేవు. కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అపవాది ప్రవేశించి చిన్నగా సులువుగా తెలియకుండానే నీలోకి సులువుగా చిక్కులు పెట్టేసింది. ఏం చేసింది? ప్రతిదినమున్న ఆ యొక్క ఆ రమ్యమైనటువంటి చూడండి, ఆ పండును చూడటానికి వెళ్ళినటువంటి అవ్వమ్మ యొద్దకు వచ్చింది. అలాగన వారి ఇరువుని పాడు చేసేసి దేవునికి దూరం అవులాగున చేసింది. ఇప్పుడు దేవుని ప్రణాళిక అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆదాము అవ్వలు మనలో ఒకని వంటి వారు అయ్యారు అని దేవుడు అక్కడ శిక్షను అమలుపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అప్పటి వరకు ఏమీ లేదు. శిక్షను అమలుపరిచి వారిని ఏం చేశారంటే అక్కడి నుంచి బయటకు గెంటి వేసిన తర్వాత
ఆయన ప్రణాళికను నెరవేర్చేవారు ఎవరున్నారని ఆయన కృపను బట్టి ఆయన కనిపెడుతూ ఉండగా ఆ దినాల్లో దేవుడికి ఎవరు కనపడ్డారంటే అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాము దేవునికి విధేయుడైపోయాడు. అబ్రహాం అని పిలిచి, నీ తండ్రి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి నువ్వు రా, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళము అన్నాడు. చూడండి, 4 విషయాలు అక్కడ చెప్పాను. నువ్వు రా, నేను చూపించు దేశంలోకి వెళ్ళము, నీకు నేను ఆశీర్వదిస్తాను నిన్నని దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగనే దేవుడు దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు చూపించిన ప్రాంతమునకు బయలుదేరి వెళ్ళిన ప్రతి చోట ఏం చేశాడండి అబ్రహాము? చూడండి, వెళ్ళిన ప్రతి చోట దేవునికి బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. బలిపీఠం ఉండాలి మనకి. బలిపీఠము దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. బలిపీఠము మానవునికి దేవునికి దగ్గరగా ఉండేది. అందుకే నేను చెప్పేటి విషయం ఏంటంటే, దేవుని దూతలు అబ్రహాము దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము సాష్టాంగపడి వారికి నమస్కారం చేశాడు. చేసి ఏం చేశాడంటే దేవునిని ప్రేమించడం అక్కడ మనకు నేర్పించాడు. రాగానే దేవనుకు ఆ వాగ్దానం చేసేవు, నాకు కుమారుని ఇస్తానన్నావు, నా సంతాన్ని ఆశీర్వదిస్తాను మనమైతే అడుగుతాం. నేనైతే ఒకసారి అలాగే అడిగానండి. ఒకసారి దేవుని సన్నిధిలో నేను సాయంకాలం 5 గంటల సమయంలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని ఆకాశం వైపు చూసి అడుగుతున్నాను. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. నా పిల్లలు చిన్నపిల్లప్పుడు దేవుని సన్నిధిలో ప్రతి విషయం ప్రభుతో చెప్పేదాన్ని. ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా దేవుడు ఎన్నుకుంది, ఆయన కోరుకుంది ఆయన. కాబట్టి నా కష్ట సమయంలో, నాకు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో నేనేం చేసేదంటే ప్రభు పాదాల దగ్గర గడిపేదాన్ని, ప్రభు సన్నిధిలో కూర్చునేది. కానీ ఇంటికి వెళ్ళి ఏదో చెప్పి తెచ్చుకుందామన్న ఆలోచన అనేది నాకు ఉండేది. కానీ నా వివాహమైన నాటి నుంచి నేటి వరకు కూడా నా ప్రభువు మీదే నేను ఆధారపడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అటువంటి కష్ట సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన పిల్లల గురించి, ప్రభువా బిడ్డలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు. కీర్తనల గ్రంథం 34:10 అనుకుంటా, సింహ పిల్లలేమి గలవై ఆకలి గొను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనది. వాగ్దానం చేసిన తర్వాత నేనేం చేయాలంటే నిరీక్షణ కలిగి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు చూడాలి. అయితే నేను దేవుని సన్నిధిలో మరలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాగున ఆ పోర్టుకో మీద కూర్చొని ఆకాశం వైపు చూసి 5 గంటల సమయంలో మందిరం వెనకాలకు వచ్చి కూర్చునేదాన్ని, లేకపోతే అక్కడ కూర్చునేదాన్ని ఒంటరిగా కూర్చొని తండ్రి వైపు అనగా ప్రభు వైపు చూస్తూ, ప్రభా సింహపిల్ల ఏం గలవే ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభు అని ప్రభువును ప్రశ్నించానండి. కానీ అబ్రహాం అలా చేయలేదు. ఇక్కడ ఏం చేశాడంటే సాష్టాంగపడి నమస్కరించి మంచిగా ఆతిథ్యం ఇవ్వాలని మందలోనికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేతదోడును తీసుకుని వచ్చి వెన్నను పాలను తీసుకుని పనివారికి అప్పగించి గుడారములో ఉన్న శారమ్మ దగ్గరికి వెళ్ళి మరి పిండిని అప్పచెప్పి అప్పములు చేయమన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాను. నన్ను దాటిపోవద్దయ్యా, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు తీసుకోండి అని దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేశాడండి. కానీ నేను ఆ రోజు అలా చేసిన తర్వాత ఆ రాత్రి ప్రభు మరలా నాతో మాట్లాడారు. నేను మరలా వచ్చిన దేవుని సన్నిధిలో 5 గంటలుగా మాట అనుకున్నాను. దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకుని అలాగున్న తర్వాత వాగ్దానం వచ్చింది. ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 స్వరం వినపడుతూ ఉన్నది. దాంట్లో ఏమందంటే, వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి ఒకరినొకరు వందనము చేసుకుంటూ ఈ లోకములో యాత్రికులము పరదేశములను విశ్వాసముతో మృతులైరి. చూడండి దేవుని బిడ్డ, మన దేవుడు మనకు బుద్ధి చెప్పే దేవుడై ఉన్నాడు. నిజంగా ఆయన ఏదైనా మనలను సరిచేసే దేవుడు అన్నాడు. ఎందుకంటే వాగ్దానము మనలను బలపరిచిద్ది, వాగ్దానం మనలను సరిచేసిద్ది, వాగ్దానం మనలను నడిపించిద్ది, వాగ్దానం మనలను ఆదరించిద్ది, వాగ్దానం కష్ట సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చిద్దండి. చూడండి, ధైర్యపరిచితి దేవుని వాగ్దానం మనలను. అలాగన దేవుని సన్నిధి ఆ రోజు ప్రభు మాట్లాడినప్పుడు నేను వెంటనే లేచి ఆ హెబ్రీ పత్రిక 11 అంతా చదివినప్పుడు దానిలో భక్తులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. దాంట్లో ఎవరాళ్ళంటే చూడండి, హేబేలు మొదలుకొని చివరి వరకు యేసుక్రీస్తు వారి శిష్యుల వరకు ఉన్నారు. కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని ఏ రీతిగా చనిపోయి ఉన్నారు. దగ్గరగా పేరులతో 17 మంది దాకా మనకు కనపడుతుంటారు. ఇశ్రాయేలీలు అనగా మరి మోషే తల్లిదండ్రులతో 19 మంది కనపడతారు. ఇశ్రాయేల్ సంఖ్య ఎంత ఉంది, గిద్యోను, బారాకు, వీరందరూ మనకు కనబడుతూ ఉంటారండి. వీరందరూ చూసేవారంట విశ్వాసముతో ఏమైపోయారంటే ఈ లోకంలో యాత్రికులము. చూడండి, ఇలాగ ఆ వాగ్దానం నాకు వచ్చిందండి. నిజంగా నేను ఆశ్చర్యపోయాను.
దేవుని సన్నిధిలో చదివిన నిరీక్షణ కలిగిన వారే పునాదులు కలిగిన పట్టణము కోసం ఎదురు చూశాడు అబ్రహాము. గుడారములోనే ఉన్నారు. అబ్రహాము ఆ దినాల్లోనే ఎంతగో ఆశీర్వదించబడ్డాడండి. ఎందుకంటే దేవునికి విధేయుడయ్యాడు కాబట్టి, దేవునికి లోబడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మనం తెలుసు ఆ వాక్యాలు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది 7 ఆశీర్వాదాలు. అంతటితో ఆగిపోలు దేవునికి స్నేహితుడయ్యాడు. అంతటితో ఆగిపోలేదండి. ప్రవక్త అయ్యాడు. ఏమన్నాడు? మెల్కీసెదెకు అబీమెలెకు ఇంటికి వెళ్ళినప్పుడు, అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు అతను ప్రవక్త, అతను సేవకుడు అని చెప్పాడు. అక్కడ చూడండి, అబ్రహాం అతను సేవకుడు, నా సేవకుడు అన్నాడు. అక్కడ సేవకులు అన్నాడు. సేవకుడికి ఎవరికి వారే ఘనత రాదండి. ఆ ఘనత ఇచ్చేది ఎవరో సేవకులకి దేవుడే ఇస్తాడు. లోతుకి రాలా ఘనత. పిలిచింది అబ్రహాముని, వెంబడించింది లోతు. అందుకే లోతు చివరి వరకు సాగిపోవాల, మధ్యలో ఆగిపోయి. పిలుపుకున్న సేవకుడికి, పిలుపు లేని సేవకుడికి చాలా వ్యత్యాసం ఉండిద్దండి. అబ్రహామును పిలిచాడు. ఎలీషాను వెంబడించిన గిద్యోను మధ్యలోనే ఆగిపోయాడు. ఎలీషా ముందుకు సాగిపోయాడు. పౌలును వెంబడించినటువంటి అనేకులు ఆగిపోయారు. పౌలు ముందుగానే విశ్వాస వీరుడుగా సాగిపోయాడు. దేవుని సన్నిధిలో సేవకుడు, ప్రవక్త, ఆత్మలకు తండ్రి, మూల పురుషుడు ఇశ్రాయేలీలకి. ఎందుకంటే దేవునికి విధేయులయ్యాడు కాబట్టి. అలాగున దేవుని సన్నిధిలో అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు అక్కడండి. ఏమన్నారంటే, దేవుని దూతలు అతనితో మాట్లాడిన మాట అంటే, నీ భార్య అయిన సెరాయి ఎక్కడ ఉన్నది అన్నాడు. అన్న తర్వాత గుడారపు మాటున ఉన్నదంటే, మరుసటి ఏట ఆమె కవుగిటిన కుమారుడు ఉంటాడని చెప్పిన తరువాత వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మరలా మేము మీ వద్దకు వచ్చేదము అన్నారు. చూడండి, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలా పరిశోధించాడంటే, ప్రతి విశ్వాసిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పరిశోధిస్తూ ఉంటాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిశోధన విశ్వాసిని మరింత బలపరచడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని పరిశోధిస్తుంటాడు. ఆయన బలిని కోరు దేవుడు కాదండి. ఆయన బలులు కోరతాడా? నేను బలిని కోరువాను కాదు అన్నాడు. కానీ అబ్రహాము తన ఇష్టముగా ఏటినైతే ప్రేమిస్తున్నాడో, దేనినైతే నీవు ఇష్టముగా మనస్పూర్వకంగా ప్రేమిస్తున్నావో దానిని కోరుకునే దేవుడై ఉన్నాడు, పరీక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి శోధన అనేది సాతానుడు కలిగిస్తాడు, అది తెలుసు మనకి. ఎందుకంటే అది ఎలా కలిగిస్తాడంటే, ఇష్టమైన వాటిని నీకు ఆశించి, నీకు చూపించి ఏం చేస్తాడంటే దాన్ని ఎరలాగా పెడతాడు. అప్పుడు ఏమైపోతాం మనం? సాతాను శోధనలో చిక్కుకుపోతూ ఉంటాం, తెలియకుండానే ఉరిలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును ఏ రీతిగా పరిశోధించాడో నేటి దినాల్లో నిన్ను కూడా దేవుడు పరిశోధించబోతున్నాడు. ఒకవేళ చివరి వరకు నీ జీవితము శ్రమలతో నిండి ఉన్నదేమో, అంతే, దానికి కట్టుబడిపోయి ఉండు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, శ్రమ విశ్వాసికి ఉండిద్ది. ఒకవేళ శ్రమ పడిన తరువాత దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. యోసేపు శ్రమలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, అతని గురించి కూడా ఉంది. అతని జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము, ఆ సంగతులు నెరవేరే వరకు యెహోవాకు యోసేపును పరిశోధించెను. వాక్యం తెలియజేస్తుంది. 105వ కీర్తనలో ఉండిద్దండి. యోసేపును యెహోవా వాక్కు ఏం చేసిందంట? ఆ సంగతులు నెరవేరు వరకు. ఏ సంగతులు నెరవేరే వరకు అంటే, యోసేపు జీవితంలో దేవుడు 16వ సంవత్సర ప్రాయంలో దేవునికి బ్రహ్మాండమైనటువంటి యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. 16 సంవత్సరాల వయసులో దర్శనాన్ని ఇచ్చాడండి. ఆ సంగతులు నెరవేరే వరకు చూడండి, దేవుడు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేరే వరకు దేవుడు నిన్ను నన్ను పరిశోధించు దేవుడై ఉన్నాడు. ఆయన పరీక్షించు దేవుడై ఉన్నాడు. కానీ ఆ పరిశోధనలు అందరూ నిలవరండి. ఆ పరిశోధనలో నిలవాలి, నిరీక్షణ కలిగిన వారు ఎదురు చూడాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, బంధకములో పడి నిరీక్షణ కలిగిన వారు మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. నిరీక్షణతో ఎదురు చూడాలి. శ్రమలు వచ్చిన ఏబుకి శ్రమలో అతను ఏం చేశాడు? ప్రభుని స్తుతించాడు. అలాగనే ముందుకు సాగిపోయాడు. 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, అలాగున దేవుడు మనల్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. మామూలు విషయం కాదండి పరిశోధించడం. అబ్రహామును గురించి దేవుని వాక్యంలో అతను పరిశోధించాడంటే ఏదోలే చూశాడు, ఒక్కడైన కుమారుని నీమన్నాడని అలాగ వెళ్ళిపోవటం కాదు. నిన్ను పరిశోధించినప్పుడు కూడా నువ్వు దేవునికి విధేయులు కావాలంటే కొన్నిసార్లు మనకు ప్రియమైన వాటిని వదులుకోవాల్సి వచ్చింది. అలాగ నేను పరిశోధించినప్పుడు తన ప్రియ కుమారుని, మరి 70వ సంవత్సరంలో చేసిన వాగ్దానాన్ని బట్టి తన వృద్ధాప్యమందు దేవుడిచ్చినట్టు ఒక్కొక్క కుమారుని అతని ద్వారా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అతడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇసుక రేణుకంత విస్తారమైన సంతానాన్ని నేను ఇస్తానన్న దేవుడు తన కుమారుని మరలా అడిగినప్పుడు ఏం చేశాడండి? నువ్వు చేసేవుగా ఈ వాగ్దానం అన్నారా? మనమైతే అంటాం, కానీ అతను అనలేదు ఆ మాట. ఏ మాట మాట్లాడకుండా దేవుని చిత్తమును జరిగించడండి. దేవుని చిత్తమును జరిగించి తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములు మనము చూస్తున్నాము. దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు అన్నాడు. ప్రతి విషయంలో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసులమైన మనము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని శ్రమలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.
అందుకే ఉన్నాడు 11 హెబ్రీ పత్రిక 11 అధ్యాయం మన ముందు ఉంచాడు విశ్వాస జాబితా వారందరినీ. నీ శ్రమల వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ కష్టముల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నీకేదన్నా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్ని జరుగుతూ ఉంటాయి. శ్రమ ఎందుకు వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి రాదు, మనం చేసుకునే స్వయంకృత అపరాధములు బట్టి వస్తాయి. మనం చేసే అపరాధాలు, మనం చేసే పాపములు, అంటే మన సొంత ఆలోచనతో తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్ని విషయాలు మనకేం జరిగిందంటే నష్టం కలుగుతూ ఉండేది. దానిని బట్టి మళ్ళీ ఏం చేస్తామంటే ఎందుకు జరిగింది అనుకొని దేవుని దగ్గర కూర్చొని, ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనలో మనము సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి విధేయులమయ్యేంతవరకు, దేవుడు మాట్లాడేంతవరకు కూడా ఆ గదిలో నుంచి బయటికి రాకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదండి. అలాగున్న ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో 1 తారీఖున దేవుడు నాతో వాగ్దానం చేశాడు. 12 గంటల సమయంలో, ఉదయకాలం 12 గంటల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానము చేసుకుంటూ అలాగన కన్ను మూసుకొని దేవుని సన్నిధి ధ్యానము చేయకుండా దేవుని స్వరాన్ని నేను విన్నానండి. దేవుడు నాతో మాట్లాడాడు. నిరీక్షణ కలిగి మరి దేవుని వాక్యంలో జెఫనియా గ్రంథం 9వ అధ్యాయం ద్వారా అనుకుంటా, బంధకములో పడి నిరీక్షణ కలిగిన వారిలో మరలా మీ కోటను ప్రవేశించండి, 2 అంతల ఆత్మనికి ఇస్తాను. నాకు భయం వేసింది వాగ్దానం రంగాన్ని. బంధకాలంటే మరలా ఏ బంధకాలు ఉండే అనుకున్నాం. అయినా మరలా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఈ నెలలో అనేకమైన విషయాలు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. అనేకమైన సంగతులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒక బలహీనత మనల్ని వెంబడిస్తూ ఉండేదండి. నువ్వు గంటలు ప్రార్థన చేసినా, గంటలు ప్రభు సన్నిధిలో నువ్వు గడిపినా ఇంకా ఏదో లోపము నీలోనే కనబడుతూ ఉండేది. అందుకని లోపము లేని విశ్వాసిగా నువ్వు బ్రతకాలి అంటే మొట్టమొదటగా దేవుని వాక్యం వింటున్న నీవు నీ హృదయమును పవిత్రపరచుకోవాలండి. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అన్ని హృదయంలో పెట్టుకుంటాం. హృదయం నిండా అసూయలు, ద్వేషాలు, కోపాలు, కక్షలు. ఒక విశ్వాసిగా బ్రతుకుతున్న నీవు, నీ ఎదుటి వారిని ప్రేమించిన నీవు, వారితో సమాధానములు లేని నీవు చూడని దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు? వాక్యం అంటుంది, నేను అంటలేదండి. యోహాను పత్రికలు. నీ సహోదరుని ప్రేమించిన నువ్వు చూడని దేవుని ఎలాగూ ప్రేమించగలుగుతావు? వాక్యం తెలియజేస్తున్న పాఠం నిజమే. వాక్యాన్ని చూసుకోవాలి. చేతనైనంత వరకు అందరితో సమాధానం ఉండుటకు నీవు ప్రయాసపడాలి. సమాధానముగా మీరుండండి. దేవుడు ప్రత్యక్షము కాగానే చెప్పిన మాట, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎందుకనంటే సహోదరులు, యేసుక్రీస్తు వారి శిష్యులు. చూడండి, మనందరం ఎవరము ఒకే రక్తంలో కడగబడిన వారము, ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నాము. వేరు తల్లిదండ్రులు మనకున్నా, వేరు కులాలు, వేరువేరటువంటి ఇంటి పేర్లు నీకున్నా, కానీ ప్రభు సంఘములోకి వచ్చిన తర్వాత ఒకే రక్తములో కడగబడిన నీవు సహోదరులుగా ఉండాలి. అలా ఉంటేనే ప్రభువుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు. ప్రభుని లెక్క అడుగుతాడు. కానీ వాక్యం వింటున్నటువంటి నీవు దేవునికి విధేయులు కావాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి అంటే, దేవుని నువ్వు ప్రేమించాలి అంటే, నీ తోటి సహోదరుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. వారికి లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి. వారిని గౌరవించే వ్యక్తిగా నీవు ఉండాలి. అదే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరి ఎడల ఒకరు తగ్గించుకుంటారు, గౌరవించుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నిజమేనండి దేవుని బిడ్డలారా, అలాగున మనం ఉండాలి. అందుకే అవే చిన్న బలహీనతలు మనలను వెంబడించి మన నాశనంలోకి తీసుకుని వెళ్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఈ రోజున 117వ కీర్తన ప్రభు మాట్లాడాడు. అలాగున వాగ్దానము మరి అయ్యగారు ఉన్నారు, కింద వాగ్దానం రాసి నాకు కనబడుతున్నది. కూర్చొని అలా ధ్యానం చేసేటప్పుడు ఆ వాగ్దానం అయిపోయి మరలా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ లేచి ప్రార్థన చేస్తుంటే మరలా ఈ వాగ్దానం నాకు కనబడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రతి వాగ్దానం మనల్ని సరి చేస్తుంది. ఆయనతో శ్రమ అనుభవించాలి. నిజమే, నేను ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని మంచి శ్రమలో ఉన్నాను. బయట కూర్చొని ఉన్నాను. మందిరంలో పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడేటప్పుడు సంఘంలో అమ్మగారు వాక్యం చెప్పడానికి కూర్చొని ఒక పాట పాడుతుంది. ఏమైనా పాట పాడుతుందంటే, సుగుణాల సంపన్నులో ఉన్న చూసి చివరి మాట, నీవు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు నాకు ఎన్న తగినవి కావు అన్నాడు. ఆ మాట నన్ను ఎంత బలపరిచిందంటే, ఆ పాట పాడేటప్పుడు ఆ పాటను అర్థం చేసుకుంటూ బయట కూర్చొని ఉన్నాను. మందిరంలో ఉన్నారు, ఇంట్లో పని జరుగుతుంది కాబట్టి నేను చర్చిలో ఒకరు బయట కూర్చున్నాను. కానీ సంఘములో ఉజ్జీవంగా పాట పాడుతూ ఉండగా ఆ పాటలో, నీవిచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు నాకు ఎన్న తగినవి కావు. నిజమే, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఆయనిచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు మనకు ఎన్న తగినవి కావు. శ్రమ ఉండిద్ది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుతారు. నీతిమంతులకు కలుగు అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమ మనకి ఉండదు. ఎందుకంటే మనలో అబద్ధాలు ఉండవు, మనలో లోకం ఉండదు, మనలో అక్రమం ఉండదు, మనలో అన్యాయం ఉండదు, మనలో మోసం ఉండదు. ఉండిద్దండి. ఏ వ్యాపారం చేసిన మోసంతో కూడి ఉండిద్ది, ఏ పని చేసిన అక్రమంతో కూడి ఉండిద్ది, ఏ చేసిన అబద్ధాలతో కూడి ఉండిద్ది. అదే ప్రభువును కలిగిన నీవు న్యాయముగా నడుచుకుంటున్నావు కాబట్టి నీకు అన్ని శ్రమలే సంభవిస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడు ఎలాంటి వాడంటే భయంకరమైన వాడు.
వాడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి నువ్వు ఏ పని పూనుకున్నా కూడా నీకు నష్టాన్ని కలుగు చేయొచ్చు. కానీ నువ్వు సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే నీకు నష్టమే కలుగు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విశ్వాసి అసహనము చెందకుండా విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక మంచి వ్యాపారివేత్త కానీ ఏం జరిగిందంటే తన పరిస్థితి బాగోలేదు. భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, అన్ని నష్టాలే, ఎటు చూసిన నష్టాలు, ఎటు చూసిన కష్టాలు, ఎటు చూసిన బాధలే. చివరికి అన్నిని కోల్పోయాను కాబట్టి నేను ఇంకెందుకు బ్రతకాలి అనుకొని ఏం చేశాడంటే చనిపోదామని అలాగన రోడ్డు మీద వెళుతూ ఉండగా దేవుని సువార్త అతని చెవిలోనికి వెళ్ళింది. దేవుని వాక్యం అతనికి వినబడుతూ ఉండగా సరే వెళ్ళేటప్పుడు ఏంటో ఆ మాటలు వినబడుతున్నాయని దేవుని ఆత్మ అతను ఆకర్షించింది కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్న అతను దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉండగా ఏం చేశాడంటే అతని హృదయం కదిలించబడింది. అంత అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో నా లాంటి పాపిని దేవుడు క్షమిస్తాడని అడిగాడంట. అయ్యా, ఆయన వచ్చింది పాపుల కోసమే, నిజమే. యేసుక్రీస్తు వారు వచ్చింది పాపులను రక్షించడానికైనా ఈ లోకానికి వచ్చాడు, నశించిన వారిని వెతికి రక్షించడానికైనా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా మారు మనసు లేకపోతే ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు యవన బిడ్డలు చాలామంది నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నారు, రక్షణ లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు. రేపు ఏమి సంభవించినో తెలియనటువంటి దినాల్లో ఉన్నాం. భయంకరంగా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది, సూచనలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి కార్యాలు చూస్తున్నాం మనం. అయినా భయం లేకుండా ఇంకా రేపు మా పని వాయిదా వేస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ కోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాలయాపన చేయకుండా నేడను సమయం ఉండగా క్రీస్తును రక్షకుడుగా అంగీకరించండి, ప్రభువును రక్షకుడుగా అంగీకరించండి. రేపు చూద్దాంలే అమ్మో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటే అబద్ధాలు ఆడకూడదు, నేను చేసేది అక్రమ పనులు, నేను చేసేది లోకంలో ఉంటున్నాను, లోకంలో ఉండాలి కాబట్టి యథార్థతగా ఉండాలనుకోవటం కాదు. నువ్వు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం నిన్ను యథార్థతలోనికి నడిపించింది. హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో దివిటి వెళ్ళి మండితే ఆయన నీ త్రోవను సరళము చేస్తూ ఉంటాడు, నీ మార్గమును సరళము చేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. కానీ ఆయన అన్నాడు, నన్ను క్షమిస్తాడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, వెనుకున్నవన్నీ మరిచాడు, ముందున్న వాటి కోసం వేగిరపడ్డాడు. జరిగిపోయిన సంగతులను తలంచుకోలేదు, జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోలేదు, అది ఒక కళలాగా వదిలేసుకున్నాడు. యేసును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నూతన జీవితం ప్రారంభించాడండి. ప్రభుతో నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఈ సంవత్సరం ఎంతోమంది యవనస్తులు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు, బాప్తీసం తీసుకుంటారు, అంతవరకు ఆగిపోతున్నారు. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే నీ జీవితాన్ని ఈ దినము నుంచి నువ్వు ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, నువ్వు తల్లి గర్భము నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి నీ యవన ప్రాయం యవన దశ దగ్గర నుంచి నీ జీవితాన్ని ఎలాగో ప్రారంభిస్తావో, నువ్వు మరలా జన్మించిన తర్వాత, నీటి ద్వారా జన్మించిన తర్వాత నీ క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. వాక్యం చదవాలి, ప్రభుతో గడపాలి, ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు నీ జీవితం వికసించింది, అనేకులకు దీవెనకరమైన వాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. తీసుకున్న వల్ల ఆగిపోకూడదండి. బైబిల్ చదవటం ప్రారంభించాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, నువ్వు చనిపోయేంత వరకు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. 2 గంటల వాక్యం చదవండి, 10 నిమిషాలు ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడు. వాక్యములు అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. వాక్యము నిన్ను బలపరిచిద్ది. దేవుని వాక్యము నా జీవితం బలపడటానికి, నా వంకరను సరిచేయటానికి, నా గర్వమును నా అహమును అణచడానికి దేవుని వాక్యమే నన్ను సాకలివాని సబ్బు అయిన దేవుని వాక్యము నన్ను ఏం చేసిందంటే నన్ను నిలబెట్టింది. అలాగున దేవుని సన్నిధిలో వాక్యము చదివాను, వాక్యానుసారంగా జీవించాలి అనుకున్నాను. అపోస్తలుడైన పౌలు పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాను. నేను కూడా ఎందుకు ఉండాలి, ఒక్కరికైనా దేవుని సువార్తను ప్రకటించాలి అనుకున్నాను. నా దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నాను. ఏం చెప్పనవసరం అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు ఎద్దకు నిన్ను నడిపించబడిన నీవేం చేయాలంటే ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురము చేయాలి. ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురము చేయాలి. నీ గొప్పతనాన్ని చెప్పుకోవడం కాదు. హిజ్కియా చేసిన పని అదే. దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నో పనులు చేశాడు, ఎంతో మంచి పనులు చేశాడు. కానీ అంతవరకు చివరి వరకు కూడా తను చిన్నగా కాపాడుకోలేవు. హిజ్కియా మాత్రం రక్షించబడ్డాడు, బబులోనికి వెళ్ళింది తన సంతతి వెళ్ళింది. హిజ్కియా తర్వాత మనష్య రాజు అయ్యాడు, మనష్య తర్వాత ఇంకా యెహోయాకీము, యెహోరాము వీళ్ళందరూ అయ్యారు. సిద్కియా కాలంలో బబులోనిలో ఏం చేశారంటే కల్దీలో వచ్చి దేవుని మందిరాన్ని కాల్ చేశారు. అలాగనే బబులోనిలోకి 3 పర్యాయములుగా పనికిరాని వారిని వదిలేశారు. పనికొచ్చే యవనస్తులందరినీ కూడా బబులోనికి తీసుకుని వెళ్ళి ఆ కాలంలో ఉన్నారు దానియేలు, ఇర్మియా, హెస్కేలు వీరందరూ సమకాలికులు దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే అక్కడ చెరలోనే ఉన్నారు. అక్కడుండి దంచబడ్డారు, నలుగుగొట్టబడ్డారు, దేవునికి దగ్గర అయ్యారు. అక్కడ జ్ఞాపకం
స్వాధీనము చేసుకున్నారు. దేవుడు వారి ప్రవక్తలుగా తీర్చిదిద్ది మరలా బబులో నుంచి తన ప్రజలను మరలా 3 పర్యాయములుగా తీసుకొచ్చేట్టుగా దేవుని వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగని హిజ్కియా దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే దేవుడు విడిచిపెట్టినప్పుడు కొంచెం ఆయన గుణాతిశయంలో చేసిన మేలులను మరిచి తన గొప్పతనాన్ని, తన రాజ్యరకంలో ఉన్నటువంటి అన్నిటి సిరి సంపదను చూపించాడు. నేటి కాలంలో దేవుడి నిన్ను, చీకట్లో ఉన్న నిన్ను, మగ్గిపోతున్న నిన్ను ఆశ్చర్యకరమైన ఎలుగెద్దుకు నడిపించిన నీవు ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి. ఎక్కడో నించుని చెప్పనవసరంలా, నీ స్నేహితులతో చెప్పాలి, నీ వ్యాపారస్తులతో చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారితో చెప్పాలి, నీ బంధువులతో చెప్పాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆ గొప్ప దేవుని దగ్గరికి ఆ వ్యక్తిని నడిపిస్తే రేపు బలా నమ్మకమైన దాసుడు అంటాడు. అప్పుడుంటే బహుమతులు. ఇప్పుడు ఎందుకు ప్రయాస అంటే ఆ బహుమతులను తీసుకుని ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు, ఎంత ప్రయాసపడ్డావు దేవుని కోసం, ఎంత ఖర్చు పెట్టావు దేవుని కోసం, ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించావు దేవుని కోసం, ఏం చేసావు నువ్వు దేవుని కోసం. దేవుడు లెక్కప్ప చెప్పవలసిన వారమైన. అందుకనే ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయాలి. మౌనంగా కూర్చోవటం కాదు, మౌనముగా ఉండటం కాదు. నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లుగా నా పెదవులను తెరువు అని ప్రార్థన చేశాను. నీ సత్యమును సమాజంలో ప్రకటించడం మానక నేను ఉండలేను అన్నాడు దావీదు మహారాజు. ఆ సత్యాన్ని నేను గ్రహించాను. ఆయన సత్యము పలుకుట ద్వారా ఆ సత్యము మనలను ఒక విలువైన వ్యక్తిగా చేసింది. నువ్వు ఎన్ని మాటలన్నా చెప్పు, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేయి, ఎన్ని ధర్మకార్యాలన్నా చెయ్యి, ఎన్ని అన్నా చెయ్యి, నువ్వేం చేసినా ఏమన్నది తిన్న రోజే తెల్లారి మర్చిపోతాను నేను. అదే దేవుని యొక్క సత్యాన్ని నువ్వు ప్రకటించు. నేను ఒక విలువైన వ్యక్తిగా సమాజము, సంఘము నిన్ను చూసిద్ది. విలువైన వ్యక్తిగా ఉండాలి, సంఘంలోనికి రావాలి, సంఘంలో దైవజనుల దగ్గరికి అనేకులు నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి ఈ రోజున దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధిలో అతను ప్రభువును కలిగిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గరికి వచ్చాయా, నేను కొత్త వ్యాపారం నేను ఒక పని చేయాలి అనుకుంటే ఆ దైవజనుడు అంటే నువ్వు ప్రార్థన చెయ్యి ప్రభువే నీకు సహాయం చేస్తానని బైబిల్ చదవమన్నాడు. బైబిల్ చదువుతూ ఉండగా మత్తయి సువార్త చదువుతూ ఉన్నాడంట. అలాగ 5వ అధ్యాయం చదువుతుండగా అతనికి కనిపించింది ఒకటంట, ఉప్పు కనపడిందంట. ఏం కనపడింది? అప్పుడు అనుకున్నానంట, నేను ఉప్పు వ్యాపారం చేయాలి అనుకున్నాంట. ఉప్పుది ఏముందండి, అన్నిటిని కొట్లో పెడతారు, ఉప్పుని ఎక్కడ పడేస్తారు? చూడండి, అతను ఎన్నుకున్నాడు, ఆ ఉప్పు వ్యాపారాన్ని ప్రభునామంలో ప్రారంభించాడు. దేవుడు అతను ఏం చేశాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. కోల్పోయినవన్నీ తిరిగి మరలా దేవుడు అతనికి అనుగ్రహించాడు. భార్య తిరిగి వచ్చింది, మరలా పిల్లలు తిరిగి వచ్చారు, మరలా సంతోషముగా. చూడండి, ప్రభు కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అన్నిటినీ మరలా కలిగి అలాగనే ప్రభుతో స్తుతిస్తూ ఆరాధిస్తూ అలాగనే ముందుకు సాగిపోతున్న తర్వాత ఉప్పు ఫ్యాక్టరీ కూడా కట్టించేశాడు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి పరిస్థితిలో దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక రోజున గాలి తుఫాను వచ్చి ఆ ఫ్యాక్టరీలోకి నీరు వచ్చేసి ఉప్పు అంతా కరిగిపోయి వ్యాపారం చాలా నష్టపోయింది. ఇంకేమీ లేదు. అదే ఫ్యాక్టరీలో అనుకున్నాడు దైవజనుడు. అనుకున్నాడంట, ముందు వ్యాపారాన్ని కోల్పోయాడు, చనిపోవాలనుకున్నాడు. మరలా ఆయన పరిస్థితి ఎలా ఉందని భయపడుతూ దైవజనుడు మరలా అతనికి వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ మడత కుర్చీలో పనుకొని ఆ ఫ్యాక్టరీలో కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. చూడండి, విశ్వాసి నిస్సహాయ పరిస్థితిలో కూడా ప్రభువుని స్తుతించే వ్యక్తిగా ఉండేది. నువ్వు కష్టకాలంలో దేవునికి చేసే స్తుతి అది ఎలా ఉండేదంటే ప్రభువుకి ఇంపైన సువాసనగా ఉండేదండి. ఆ కష్టంలో కూడా అతను అలాగున కూర్చొని ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు దైవజనుడు ఆశ్చర్యపోయినట్టు, ఏంటయ్యా నేను ఎలా ఉన్నావని నీ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఆయన అన్నీ ఇచ్చాడు, ఆయన వనరులు అవన్నీ నాకు అనుగ్రహించాడు. ఈరోజు నా ఆశ్చర్యం పోయిన తర్వాత కూడా నేను ఎందుకు దుఃఖించాలి? ఆయన లేనప్పుడు నేను దుఃఖించాను, కానీ ఇప్పుడు ఆయన నేను కలిగి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుడు మనల్ని పరిశోధించు దేవుడై ఉన్నాడు. అనేక విషయాలు నిన్ను పరిశోధిస్తుంటారు. నువ్వు దేవుని కోసం సమస్తాన్ని నువ్వు నష్టపరచుకో, తప్పులేదు. పౌలు ఏమన్నాడు? నా దేవుని కోసం సమస్తమును నష్టపరచుకున్నాడు. ఎలాంటి వాడైనా యోధా గోత్రానికి బెన్యామీను గోత్రమునకు చెందినవాడు అంటున్నాడు. అతని జీవిత చరిత్ర ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం 5-6 వచనాల నుంచి ప్రారంభించబడింది. నా దేవుని కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాను, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను, ఎందుకంటే నా కొరకు ఎంచబడినది పందెముల ఓపికతో నేను ముందుకు పరిగెడుతున్నాను. ఏమి లేదు, ఇక అయిపోయింది, దేవుని రాకడ సమీపించినది. రేపేమి సంభవించడం మనకు తెలియదు కాబట్టి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. నీవొక్కడైన కుమారుని నాకు అన్నాడు. ఏమాత్రము వెనుకరక తన కుమారునికి బలిని సిద్ధపరిచి మొరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు. అలాగని పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే ముందుగానే ఏం సిద్ధపరిచాడండి? బలిని సిద్ధపరిచాడు. దేవుని వాక్యం తెలియజేస్తున్నది, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పదంట. ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. హృదయాలు ఎరిగిన దేవుడు నీ కోసమైన మేలును సిద్ధపరిచాడు. ఈ రోజున ఏలియాకు సిద్ధపరిచడం ముందుగానే ఏంటది? చూడండి, విధవరాల దగ్గర భయంకరమైన 3.5 సంవత్సరాల కరువు దినాలు ఏలియాని పోషించడానికి విధవరాలను అక్కడ పెట్టాడు. ఆదామవులు పాపము చేసినప్పుడు ఏదైనా నుంచి గెంటి వేయమప్పుడు దేవుడు అక్కడ బలిని సిద్ధపరిచాడు ముందుగానే.
అలాగనే అబ్రహాముకు బలిని సిద్ధపరిచాడు. అక్కడ అబ్రహాం నీ ఒక్కడైన కుమారుని వెనుక తీయటానికి నువ్వు వెనుకేయలేదు కాబట్టి నువ్వు అలాగను చేయొద్దని, నువ్వు విందును బట్టి దేవునికి భయపడవాడని నేను తెలుసుకున్నానని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి భయపడేవారిగా నీవు ఉండాలి. మనుషులకు భయపడటం కాదు, దేవునికి భయపడేవారు అందరికీ భయపడతారు. దేవుని భయం లేని వాళ్ళు ఎవ్వరికి కూడా చిన్న లేదు పెద్ద లేదు ఏమీ లేదండి. ఈ రోజున సంఘం ఎలుపటి వారి అలా మీరు మర్యాదగా నడుచుకోండి, మీరు జ్ఞానముగా నడుచుకోండి అని పరిశుద్ధ గ్రంథంలో పదే సార్లు దైవజనులు హెచ్చరిస్తున్నా ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే కపట విశ్వాసులుగా ఉన్నారు. ద్వేషముతో కపటముతో ఉన్నారు, పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు చచ్చిపోతే ఏమైంది మన పరిస్థితి? ఇప్పుడు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అంటే అందుకే వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒకని కలిమి విస్తరించినది జీవమునకు మూలము కాదు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవానికి ఈ సత్యాన్ని తెలుసు, స్వార్థ తెలుసు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ప్రభువుని సంఘంలో వెంబడిస్తున్నారు. కానీ వాక్యాన్ని నెరవేర్చే అనుభవంలో రేపు దేవుడు నేను లెక్కప్ప చెప్పబోతున్నారు. దేవుని సన్నిధిలో లెక్కప్ప చెప్పబోతున్నావు. నిన్ను ఎందుకు బ్రతికించాడు? వాక్యం తెలియజేస్తుంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవాడై ఉండగా దేవుడు ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. పాపములో మగ్గిపోతే నిన్ను బ్రతికించాడు. ఎవరి కోసం ఇప్పుడు నువ్వు బ్రతకాలి? నీ కుటుంబం ముఖ్యమే కాదు నేను అంటలేదు, వ్యాపారం ముఖ్యమే కాదని నేను అంటలేదు, కానీ అన్నిటికంటే ముఖ్యము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన కోసం నువ్వు బ్రతుకు. నిన్ను ఆశీర్వదించు. చాలామంది ఇప్పుడు ఏంటంటే మందిరానికి వెళ్తే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆలోచన చేయబాకండి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యంలో ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఏలి తన 2 కుమారులు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు. ఆయన నామాన్ని గణపరచలేదండి. ప్రవక్త ద్వారా చిన్న బాలుడైన సమూయేలు ద్వారా హెచ్చరించాడు. కానీ ఏలి ఏం మాట్లాడలేదు, అలాగనే ఉన్నాడు. కానీ ఏం జరిగిందంటే భయంకరమైనటువంటిది వారికి సంభవించింది. తన కుమారుడు చూడండి, యుద్ధంలో 2 చనిపోయారు. దేవుని మందసం పట్టబడింది. ఏలీ చనిపోయాడు, కోడలు చనిపోయింది. ఒక కుమారుడికి జన్మించింది. అతని పేరు ఎబేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో యవన దశలోనికి వచ్చాడు. తన తాతగారితో దేవుడు చేసినటువంటి శాపం కీడు, ఇదిగో నీ సంతానము ముసలితనం అందుకుంటారని దేవుడు శపించాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యవన కాలం వచ్చింది. దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవునికి విధేయుడయ్యాడు. దేవుని సన్నిధిలో ఎబ్బేజు ప్రార్థన అయ్యా నా తల్లి నన్ను వేదనతో కని ఉన్నది. నిజమే, నా తల్లి నన్ను వేదనతో కని ఉన్నది. అతను పుట్టినరోజే తండ్రి లేడు, పెదనాన్న లేడు, తాతయ్య లేడు, తల్లి లేదు, ఫిలిస్తీన్ల మందసం లేదు. ఇశ్రాయేల్ మందసం ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు. అనేక మంది 30,000 మంది సర్దార్లు ఫిలిస్తీన్లు చనిపోయారు. ఎంత భయంకరమైన విషాదం సంభవించిందో అటువంటి భయంకరమైన పరిస్థితులు తల్లి జన్మనిచ్చి ఆమె కూడా ప్రాణాన్ని విడిచింది. ఆ ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను నా తల్లి వేదనతో కని ఉన్నది. అయితే అంటున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. మరొక ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేంటంటే నా సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచు. మరొక ప్రార్థన చేస్తున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి. మరొక ప్రార్థన చేస్తున్నాడు, ఏ కీడు నాకు రాకుండా చెయ్యండి అని. చూసారా దేవుని బట్టి ఎబ్బేజు దేవుని సన్నిధిలో తన శాపం పోవాలి అంటే, తన కుటుంబం మరలా దీవించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధిలో ప్రభుతో సమాధానం పడాలి. యాకోబు యోసేపు తల్లి గర్భంలోనే ఉన్నారు. కానీ యాకోబు ఆశీర్వాదం కోసం పెనుగులాడాడు. తండ్రి దీవెనను పొందుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. కానీ యోసేపు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అదే వాక్యం తెలియజేసిన ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేశాడు. అటువంటి భ్రష్టుడుగా పోల్చాడు. ఆ తర్వాత కన్నీళ్లు విడిచాడు. విడిచినా కూడా విసర్జించబడినని మీరు ఎరుగరా అని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున యాకోబు సంతం ఇశ్రాయేలీలుగా ఉన్నారండి. ఈ రోజున యోసేపు సొంతం ఏదోమీయులుగా ఉన్నారు. ఏదోమీయులు క్రొత్త నిబంధన కాలంలో కనుమరుగైపోయారు. కానీ ఇశ్రాయేలు నేటికి ఆశీర్వదించబడిన జనాంగముగా దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు నుంచి రేపు దేవుడు రాబోతున్నాడు. వారి కోసమే ఈ లోకానికి వచ్చింది. అందుకే అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి అబ్రహామును బయట నుంచి పిలిచాడు. విగ్రహారాధన కుటుంబం నుంచి బయటకు తీసుకుని వచ్చి కానానును స్వాధీనము చేస్తానని, అమోరీలందరూ నిర్మూలన చేస్తానని, కానానికి స్వాస్థ్యముగా నేను అప్పగిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని పిలుపును అంగీకరించాడు. చనిపోయేంత వరకు కూడా నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. మనమందరం అబ్రహాము సంతానముగా తీర్చబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు అబ్రహాము సంతానం. మన ఆత్మలకు తండ్రి అబ్రహాం. దేవుని ప్రేమించాడు, స్నేహితుడయ్యాడు, దేవునికి విధేయుడయ్యాడు, ఇశ్రాయేలుకు మూల పురుషుడయ్యాడు, యోధాకు తండ్రి అయ్యాడు.
దేవుని సన్నిధిలో చూసినట్లయితే ఎలాగన అబ్రహాములు అనేకమైన విషయాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అబ్రహామును దేవుడు చివరికి ఆశీర్వదించాడు. ఎలాగన ఆశీర్వదించాడంటే చూడండి, దేవుని సన్నిధిలో అన్నాడు, నీవు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలు ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతానపు వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నా తోడని ప్రమాణము చేశాను. నిజమేనండి, దేవుడు అంత గొప్ప. మనుషులు గొప్పవారు తోడని ప్రమాణం చేస్తారు. 2005వ సంవత్సరం మే నెల మాసములో అప్పటికి అయ్యగారికి బాగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న సమస్యను దేవుని ముందు పెట్టాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం చేశాడంటే, దేవుని సన్నిధిలో అలా కూర్చొని కన్నీరుగా అరుస్తున్నాను, ప్రభుతో సమాధానం పడుతున్నాను. ప్రభా, మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నాకు 4వ తరగతిలో వాగ్దానం చేశాడండి. చిన్న వయసే నాకు. నిన్ను నా గొర్రెల మందలో చేర్చుకుంటున్నాను, నా గొర్రెలను ఖాయము అని. రెండవది, నేను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ద్వారా మాట్లాడాడు. అపోస్తల కార్యం 4:10 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం ద్వారా నాతో ఇవన్నీ వివాహం కాకముందు వచ్చిన దర్శనాలు, వాగ్దానాలు నాకు ఎలాగో మాట్లాడాడు. అలాగన వివాహమైన తర్వాత కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు నాతో చేశాడు. ఆ వాగ్దానాలన్నిటిని ప్రభు ముందు పెట్టాను. ప్రభు, నా విధేయతలు క్షమించు. ఒకసారి ఇస్సాకయ్య గారు వచ్చినప్పుడు అడిగా నేను, ప్రభు నాతో చెప్పిన మాటలన్నీ ఆయనతో నేను పంచుకున్నాను. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మరే వాగ్దానాలన్నీ మరొకసారి ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయన్నాడు. తన విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించాడు విశ్వాసులు కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా కష్టార్జితాన్ని కూడా నేను ఎలా దేవునికి ఇచ్చాను అన్నది చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, నేను రోజు పనికి వెళ్ళేదాన్ని, నా వంతు దేవునికి నాకు వచ్చిన దాంట్లో సగం అయ్యగారు అమ్మగారికి ఇచ్చేదాన్ని, అమ్మగారు వద్దాన్ని అనేది. అయినా కూడా నేను లేనివాడిని అయినప్పటికీ కూడా దేవునికి సగం ఇచ్చానమ్మా. అలా ఇస్తూ 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 ఉండగా దేవుడు నన్ను కొంచెం ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏం చేశానంటే, నా ఆదాయంలో కూడా రాబడంతట్లో 12 మాసంలో 6 మాసాలు తిన్న తర్వాత 7వ మాసం దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు 7వ మాసంలో వచ్చిన రాబడంతా ఎంతైనా కూడా దేవునికి ఇవ్వడం ప్రారంభించాను. అలాగున దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చాలా విషయాలు ఆత్మీయంగా చెప్పినప్పుడు నేను విన్నా. సత్యమయ్య గారు కూడా వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యగారు అమ్మగారు ఉండేవాళ్ళు కాబట్టి ఏమని అడిగితే చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి దైవజనుల దగ్గర మనం ఒక మాట విన్నప్పుడు ఆ వాక్యం నిన్ను బలపరుస్తున్నది. ఆ మాట కూడా ఆ అనుభవంలోనికి నన్ను నడిపించింది. అప్పుడు అనుకున్నా నేను కూడా, నాకున్న కొద్దిలో కూడా దేవునికి ఒక నెల భాగం అంతా దేవునికి ఇవ్వాలని అప్పుడు తీర్మానం చేసుకుని, ఏమీ లేనప్పుడు కూడా నేను అది ఏం చేసేదంటే, అది దేవునికి అమ్మగారయ్య గారు ఉన్నప్పుడు నేను సేవ ప్రారంభించిన దగ్గర నుంచి నాకు వచ్చినది అంతా కూడా ఆ నెల రాబడంతా దేవునికి ఇచ్చేదని, వాగ్దానాలన్నీ ముందు పెట్టి ప్రార్థన చేసేదాన్ని. అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక వ్యక్తి దేవుని దూత నా దగ్గరికి వచ్చి, నేను కూర్చుని చోట నా దగ్గరికి వచ్చి కూర్చొని ఇదే వాగ్దానాన్ని నాతో మాట్లాడాడండి. మా మనుష్యులు ఏం చేస్తారంట, గొప్పవారు తోడని ప్రమాణం చేస్తారు, కానీ దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని. హల్లెలూయా. నిజంగా ఈరోజు నా బిడ్డలు యెషయా అన్నట్టు మీ మధ్యన సూచనలుగాను మహత్కార్యములుగాను మీ మధ్యన నా పిల్లలు ఉన్నారు. నేను డబ్బు కోసం అనలేదండి, బంగారం కోసం అడగలేదు, ఆస్తి పాస్తుల కోసం నేను అడగలేదు. కానీ యాకోబు ఏ ఆశీర్వాదం కోసం ప్రయాసపడి ఇశ్రాయేలీలుగా మార్చి ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అలాగనే దేవుని సన్నిధిలో నేను కూడా ప్రార్థన చేసి, ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, కానీ మన కుటుంబాలు మన బిడ్డలు తరతరముల వరకు ఇదే ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉండాలి. హల్లెలూయా. అది ప్రార్థన చేసి ఎబ్బేజు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఏలీతో చేసిన వాగ్దానం, ఏలీతో చేసిన శాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడి ప్రభుతో సమాధానపడి తిరిగి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. నీ ఒక్కడే ఎన్నో కుమారుడు నాకు కీటానికి నువ్వు వెనుతీయలేదు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిజమే, దేవుడు ఆశీర్వదించాడు, జనములకు తండ్రిగా చేశాడు, అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా చేశాడు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేశాడు, అనేకులు ఆయనను బట్టి ఆశీర్వదించబడిన వారిగా దేవుడు
అబ్రహాము జీవితాన్ని చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఒక్కడ ఎన్ను కుమారుని ఇమ్మన్నాడు, వెనుక తీయలేదు, విధేయుడయ్యాడు, లోబడ్డాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడిన జనాంగముగా దేవుడు మార్చాడు. దేవునికి విధేయులవుదామా, దేవునికి లోబడదామా, దేవుని ప్రేమిద్దామా, దేవుని అనుభవంలో ముందుకు సాగిపోదామా? కడవరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు ఉన్నాం. రేపేమి సంభవించిందో మనకు తెలియదండి. భయంకరంగా ఉంది. వార్తలు వింటానే ఉంటారు. చాలామంది యూట్యూబ్లు చూస్తున్నారు అనుకుంటా. చూడండి, పిచ్చి పిచ్చి ఆటలను చూడబాకండి. దేవుని వాక్యాన్ని కొన్ని వినండి. మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది. వారందరూ ఇజ్రాయేలులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. దేవాలయం కట్టాలి, పస్కాను వధించాలి. వారు అయినా అపవిత్రులుగా ఉండటానికి ఇష్టపడ్డారు, కానీ నేటి వరకు దేవుని బలిని అపవిత్రపరచడానికి వారు ఇష్టపడలేదండి. అంటే దేవుని వాక్యం ప్రకారము, సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారము ఎర్రని పెయ్యిని, మచ్చలేని దానిని, ఏడాది దానిని దేవాలయంలోకి తీసుకుని వస్తే యాజకుడు దాన్ని వధిస్తాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎర్రని పెయ్యి అనేది వారికి లేదు. కాబట్టి వారు అపవిత్రులుగానే నేటికి ఉన్నారు. బలి అనేది జరగలేదు, దేవాలయం అనేది లేదు. కానీ నేటికి దేవాలయం కట్టాలి, దేవుని వాక్యం ప్రకారము బలిని అర్పించాలన్నారు. కానీ బలి జరగదు. అంతలోకి అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైంది. సంఘం ఉండదు, సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడి 3.5 సంవత్సరాలు గొర్రెపిల్ల మహోత్సవ విందులో మనం పాల్గొంటాము. 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడింది. ఆ తర్వాత విడవబడిన వారికి శ్రమల కాలం, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోనికి మనం అందుకు ఈ ప్రయాస. అంతే, విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుని రాజ్యం కోసం సిద్ధపడండి. మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరి కోసం సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, దేవా సంఘాన్ని నువ్వు ప్రేమించవయ్యా. సంఘము నీ కుడి చేతిలో ఉన్నది. మంచి సంఘాన్ని, శ్రేష్టమైన సంఘాన్ని ఈరోజు మీరు మాకు అనుగ్రహించారని ఆ సంఘం కోసం దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని మీరందరూ క్షేమముగా ఉండులాగున, మీ కుటుంబాలు దీవించలాగున, మీ కుటుంబాల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలాగున, నా బంధువుల కోసం, నా స్నేహితుల కోసం, నా ఆత్మీయ బిడ్డల కోసము దేవుని సన్నిధిలో మానక దివారాత్రులు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థన చేయాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మన వెనుకల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన స్వామి, నీ పాదాలకు వందనాలు. నీ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. తిరిగి వెళ్చుండగా నీ మాటలు ధ్యానిస్తూ వెళ్ళటానికి కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఇప్పటి వరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరూ ప్రతి ప్రసంగంలో ఎన్నిసార్లు బోధించిన అబ్రహాం గారి యొక్క అనుభవాలు, అలాగనే దావీదు గారి యొక్క అనుభవాలు, పౌలు గారి యొక్క అనుభవాలు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అబ్రహాం గారిని అలా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు జయమిస్తాడు. విశ్వాస వీరుడు. ఒక మాటలో నేను చెప్పాలంటే అబ్రహాము, చెప్పండి, విశ్వాస వీరుడు. గత ఆదివారం నేనేం చెప్పాను? లేఖనాలు మనం గమనించగలిగితే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 31వ చివరి భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ అతనిని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. హిజ్కియాలో ఉన్నటువంటి హృదయములో ఉన్నదంతా, హృదయములో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలని
హిజ్కియాని దేవుడు విడిచిపెట్టును. అంటే మరణానికి అప్పగించడం కాదు. ఇంతకుముందు అమ్మగారు చెప్పారు కదా, అబ్రహాం గారినేమో పరిశోధించును. ఇక్కడేమో ఉద్దేశమును తెలుసుకోవాలి. అసలు హిజ్కియా యొక్క ఉద్దేశం ఏంటి? నేను అందుకే చెప్తాను తరచుగా, 66 గ్రంథాలతో కూడినటువంటి జీవ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అవునా కాదా? 66 గ్రంథాల యొక్క సారాంశం క్రీస్తే. తరచుగా దేవుడు తన దాసుల ద్వారా, దాసురాండ్ల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు తరచుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, దేవుడే నాకు, దేవుడే మీకు, మనకు సమీపముగా ఉన్నాడు, అడిగి అడగక ముందే అక్కరలు ఎరిగినవాడు. నీ పట్ల ఎన్ని చేశాడు? చాలా కార్యాలు. ఎన్ని మేలులు మనం పొందుకున్నాం? లెక్కకు మించినవి అంటాడు భక్తుడు. చూడండి, ప్రేమిస్తూనే ఉన్నాడు, గౌరవిస్తూనే ఉన్నాడు, మర్యాదిస్తూనే ఉన్నాడు. మనలో ఏ మంచి లేదు. దినదినము అభివృద్ధిని చూస్తున్నాం. అలాగున ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను మనం మర్చిపోయామనుకోండి, దేవుడు నీ విషయమై, నా విషయమై, మన విషయమై బాధపడతాడు. అబ్రహాం గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అబ్రహాం గారు నీతిమంతుడు, నీతిని అనుసరించినవాడు. లేఖనాలన్నీ మనం గమనించగలిగితే అబ్రహామును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం నా స్నేహితుడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాం అన్నాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడి ఉంది, నా స్నేహితుడైనటువంటి అబ్రహాం అని రాయబడి ఉంది. అలాగనే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనములో నేను చేయబో కార్యం, చూడండి, అంటే నా స్నేహితుడైనటువంటి అబ్రహామునకు దాచెదనా, అంటే అబ్రహామును దర్శించిన తర్వాత మరల అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు దగ్గరికి దేవుడు వెళ్ళబోతున్నాడు. ఈ సత్యాన్ని చెప్పేశాడు. తర్వాత మనం యోహాను సువార్త కూడా మనం గమనించగలిగితే అబ్రహామును బట్టి మనం కూడా మనల్ని ఉద్దేశించి దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ 15వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, మిమ్ములను దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. నిజమే. ఇంతకుముందు లోకములో ఉన్నప్పుడు సాతానికి దాసులు, సాతానికి బానిసలుగా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, అలా చూడాలనుకోవట్లా, నాకు బానిసలుగా ఉండాలి, దాసులుగా ఉండాలని చూడట్లా. ఇక్కడ అంటున్నాడు ఫ్రెండ్, స్నేహితుడు. మనమందరం ఆయనకి స్నేహితులం. కొంతమంది చూడండి, స్నేహితులకు చెప్పకూడని విషయాలు కూడా చెప్పేస్తారు. ఇది చెప్పకూడని విషయాలు అనుకోరు, ఏముంది ఆచరం. కొండ బద్దల పగలగొట్టినట్టు ఏమంటారు, అంతేనా? అలా చెప్పేస్తూ ఉంటారు. దేవుని సముఖంలో కూడా మన అవసరతలన్నీ చెప్పాలి. ఆయన నీకు, నాకు, మనకు సమీపముగా. ఒకే ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అందరు తీశారా? ఇక్కడ యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు అంటే అమోన్
అమోనీయులు, మోయాబీలు, ఎవరు? మోయోనీయులు కొందరు. చూడండి, యెహోషాపాతు మీదకి దండెత్తి యుద్ధానికి వస్తున్నారు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఈ లేఖనాలన్నీ మనం గమనించగలిగితే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంది. 7వ వచనములో, నీ జనులైన నీ స్నేహితుడైన, చూడండి ఇక్కడ, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చి ఉన్న మా దేవుడవు నీవే అని ప్రార్థన చేశాడు. జనులందరిని సమకూర్చి 3 దినాలు ఉపవాసం ఉంచి అబ్రహాము నామాన్ని అలా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఇక్కడ యెహోషాపాతుకి యుద్ధం జయం వచ్చిందా రాలేదంటే చెప్పాలా, జయం వచ్చింది. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? అబ్రహాం. దేవా, అబ్రహాముతో నువ్వు నిబంధన చేసావు, అబ్రహాముతో మీరు చేసిన వాగ్దానాలన్నీ స్థిరపరిచావు. అదిగో అదే వాగ్దానాన్ని మేము ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం, జయమీ నాయన అంటే దేవుడు జయం ఇచ్చినట్లుగా. నేను అందుకే చెప్తాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవునిని కలిగి ఉన్నారో చెప్పండి, అదే దేవునిని మనము కలిగి ఉన్నాం. అదృష్టవంతులు. తర్వాత దావీదు గారు అన్నాను కదా, ఆయన కూడా చెప్తాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు. అబ్రహామును అలా జ్ఞాపకం చేసుకోగానే ప్రతి ప్రవచనం నీ పట్ల, ప్రతి ప్రవచనం నా పట్ల దేవుడే నెరవేరుస్తాడు. ఎందుకంటే వారితో వాగ్దానం చేశాడు. ప్రతి వాగ్దానం అనంట. అందుకే నేను అంటాను, వాగ్దాన ఫలాలు వారు అనుభవించలేదు అని ఉంది. అనుభవించకపోయినను చూడండి, మనమందరము ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నాం. అంతేకాదు, ప్రతి వాగ్దానం స్థిరపరిచాడు. వాగ్దాన ఫలాలు చెప్పండి, మనము మన పిల్లలు అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి అదృష్టవంతులు. ఇంకా ప్రయాసపడండి. 66 గ్రంథాలతో కూడిన జీవ గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. తరచుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోండి. లోకంలో కలిసిపోవద్దు. ప్రేమించండి, గౌరవించండి, మర్యాదించండి, ఒకరికొకరు లోబడండి. దైవభక్తి విషయంలో నాకు నేను చెప్పాలా, మీకు మీరు సాధకం చేసుకోవాలి. ఏ రీతిగా ఎదగాలి, బలపడాలి, స్థిరపరచబడాలి. లోకంలో కలిసిపోయామంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం తెలియకోకుండా. అనేకమైన వాగ్దానాలు ఇది ఈ గ్రంథంలో ఉన్నాయి. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను, నన్ను, మనలను సరిచేయునుగాక. దయచేసి అందరు లేచిలో పడండి. సాక్ష్యం. మా సాక్ష్యం చెప్పేవారు ముందే చెప్పాలి. మేమేమో టైం చూస్తూ ఉంటాం, అప్పుడు అయిపోయింది 9:30. ఓకే. గత ఆదివారం చెప్పారు కదా కిరణ్ గారు. ఇంకెవరున్నారు? దీనరాజా, దయచేసి గమనించండి. బుల్లా వారి ఆహ్వానం, బుల్లా దీనరాజు మాణిక్యం వారి యొక్క మన
జరిగించారు. మామూలు విషయం కాదు వీరు మారటం. వీరి బ్రదర్స్ దేవుని మహాకృపను బట్టి బుల్లా రాము గారు అలాగనే రమాదేవి గారిని దేవుడు ప్రేమించి వారి కుటుంబంలో చేసిన ఘనమైనటువంటి కార్యం మనందరికీ తెలిసినటువంటి అనుభవాలే. వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి వీళ్ళు కూడా యేసయ్యని రక్షకునిగా అంగీకరించి ఆ దినం నుంచి ఈ దినం వరకు ఇప్పటి వరకు ఒక పూట కూడా ఆదివారం కానీ లేకపోతే మన కూడికలు సంఘ క్రమాల్లో ఏ రోజు ఆగిపోకోకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు. రాము గారు కూడా ఈ 5 సంవత్సరాలు ఈరోజు రాలేదు అంటానికి లేదు. ఈరోజు నేను చెప్పేది ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు బుల్లా రాము గారు. ఎంత అద్భుతం, ఎంత చక్కని అనుభవం. దేవుని సన్నిధి అందుకే మనం విడిచిపెట్టకూడదు. మాట ఇచ్చిన తర్వాత, అందుకే ఇంతకుముందు నిన్న ఆదివారం ఈ దినం మనం ధ్యానించాం. ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఏమన్నా అయిపోయి మారు మనసు పొందిన దినం ఎలా ఉన్నామో దినదినం ఎంత ఆశీర్వదించబడ్డా అదే అనుభవంలో ఉండాలి. ఆ ప్రేమ మనం విడిచిపెట్టకూడదు. అందుని బట్టి నేను మానక ప్రభువులు ఆనందిస్తున్నాను, వారి పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారిని కూడా అభినందిస్తున్నాను. ఈ సమయంలో గత ఆదివారం చెప్పారు కిరణ్ గారు సాక్ష్యం చెప్తానని, ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. ఒక 3 నెలల క్రితం నాన్నగారికి బాగాలేదు. కంటి చుక్కడాల కోసం అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాము. అది కంటి చుక్కడాలు పోయి హార్ట్ బాగా వీక్ అయిపోయింది, సో బ్లాక్ అయిపోయింది 3 holes. సరే అని చెప్పేసి మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకొచ్చాము. చేయటం అంటే చాలా వీక్గా ఉన్నాడు, చేయటం కష్టం అని చెప్పేసి కూడా అన్నారు. అయితే మేము 3 అన్నదమ్ములు మా బావగారు అందరూ మాట్లాడుకొని ఓకే ఏదైతే అదేందని చెప్పి చేసేద్దామని చెప్పేసి డాక్టర్తో మాట్లాడాము. ఎన్ఆర్ఐ డాక్టర్లో డీన్ కానీ అంటే ఆల్మోస్ట్ 5 డాక్టర్స్ ఉన్నారు. ఎన్ఆర్ఐ మెయిన్ డీన్తో సహా మా నాన్నగారి దగ్గరికి వచ్చేసి సరే మన కిరణ్ నాన్నగారు జాగ్రత్త చేయండి అని చెప్పేసి అందులో డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఆయన పేరు కూడా హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరుండి మార్నింగ్ అంటే మండే తీసుకెళ్ళాము. మళ్ళీ మంగళవారం మార్నింగ్ ఈవినింగ్ కల్లా 4 కల్లా మళ్ళీ ఆపరేషన్ చేసేసి నెక్స్ట్ బుధవారానికి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము. చాలా గొప్ప విషయం అది. అయితే ఈ మధ్య మళ్ళీ 2 మంత్స్ అయిపోయిన తర్వాత కొంచెం అదే హార్ట్ దగ్గర ఉంటుంది పరిస్థితిలో స్టోన్స్ ఏర్పడ్డాయి. దానివల్ల మళ్ళీ ఆయాసం అయిపోతే చాలా మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళాము. గుంటూరు తీసుకెళ్తే అనుకున్నాను నేను యాక్చువల్గా ఆ రోజే అనుకున్నాను నాన్నగారికి బాగుంటే అసలు మనం సాక్షిని చెప్పుకుందామని. మొన్న కూడా మనం చెప్పలేదనేసి ఇలా జరిగిందేమో అని చెప్పేసి అనుకున్నాం. 2 days నుంచి మళ్ళీ ఫీవర్ వస్తుంది. అందుకని కంపల్సరీ లాస్ట్ వరకు అయ్యగారికి చెప్పాను ఇలా ఒక సాక్ష్యం చెప్తానని. ఈరోజు మాకు ఈ సాక్ష్యం చెప్పే ధన్యత కలిగించినందుకు అయ్యగారికి మన సంఘానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురించి మా చెల్లాయి గురించి మా బావగారు మా కుటుంబం గురించి సంఘం మొత్తం ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దయగలిగిన స్వామి కిరణ్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. లూయిస్ గారిని బట్టి, తల్లిగారిని బట్టి, వారి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, మనవరాలను బట్టి, కలిగి ఉన్న యావదాస్తిని బట్టి వందనాలు. వారి పాడి పంటలు దీవించు. అలాగనే బుల్లారాము గారు వారి కుటుంబాన్ని దీవించు. రమాదేవి గారి పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి మహిమలు నీకు ఆరోపిస్తూ అలాగనే మా పట్ల సంఘం పట్ల మీరు జరిగిస్తున్న కార్యాలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చెక్. హల్లెలూయా.
ప్రభు